అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వైసీపీ నాయకత్వం వేగవంతం చేసింది. జగన్మోహన్ రెడ్డి స్వయంగా పలువురు ఎమ్మెల్యేలని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ఎక్కడైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే ఎందుకు చేస్తున్నామన్నదాన్ని కూడా ఎమ్మెల్యేలకు వివరణ ఇస్తున్నారు. పలు నివేదికలను వాళ్ళ ముందు ఉంచి ఏ కారణాలతో నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేని పక్షంలో తిరిగి వాళ్ళకి ఎలా భవిష్యత్తులో అకామిడేట్ చేస్తారన్న దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంగా హామీ ఇస్తున్నారు. ఈ రోజు కూడా పలువురు ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపునొచ్చింది. వాళ్ళు తాడేపల్లికి వెళ్తూ ఉన్నారు. అలా పిలుపునొచ్చిన వాళ్ళు ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఉన్నారు. అదేవిధంగా కళ్యాణదుర్గం నుంచి మంత్రిగా కూడా ఉన్న ఉషా శ్రీచరణ్కి కూడా సీఎంఓ నుంచి పిలుపును వచ్చింది. శంకర్ నారాయణ కూడా ఈరోజు సీఎంను కలవబోతున్నారు. కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డికి కూడా అక్కడ పిలుపు వచ్చింది. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్యకి కూడా పిలుపునొచ్చింది. నరసాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజు కూడా సీఎంఓకి వెళ్తున్నారు. వీళ్ళ విషయంలో కొన్ని చోట్ల మార్పులు చేర్పులు, కొందరికి టికెట్ల నిరాకరణ ఉంటుంది అని చెప్తున్నారు. పలు నివేదికల ఆధారంగా ఒకవేళ టికెట్ నిరాకరించాల్సిన వచ్చినా, పక్క నియోజకవర్గాలకు పంపాల్సి వచ్చినా ఏ ఈక్వేషన్ల ఆధారంగా ఆ నిర్ణయం తీసుకున్నారు అన్న దానిని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వివరించే అవకాశం ఉంది. నిన్న కూడా పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు కూడా జగన్మోహన్ రెడ్డిని కలిశారు. రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ ఈసారి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. రాజమండ్రి సిటీ నుంచి మార్గాని భరత్ను పోటీ చేయించాలని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్కు మంత్రి వేణుగోపాల్కు మధ్య టికెట్ విషయంలో చాలా కాలంగా ఒక సంఘర్షణ నడుస్తూ ఉంది. టికెట్ మంత్రి వేణుగోపాల్కి ఈసారి కూడా ఇస్తారన్న ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రతిపాదన వైపే ముఖ్యమంత్రి మొగ్గు చూపినట్టు చెబుతున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడుకి టికెట్ ఇవ్వాల్సిందిగా ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. దానివైపే వైసీపీ అధిష్టానం మొగ్గు చూపినట్టుగా ఉంది. మంత్రి వేణుగోపాల్ను ఈసారి రాజమండ్రి రూరల్ నుంచి కానీ లేదంటే రాజమండ్రి ఎంపీగా కానీ పంపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో వైసీపీ అయితే బయట ఎలాంటి ప్రచారం నడుస్తున్న మీడియాలో వైసీపీ మాత్రం తాను చేయాల్సింది చేసేందుకు చాలా వేగంగానే, ఇంకా ఎన్నికలకు కొద్దిగా టైం ఉండగానే ఈ ప్రక్రియను, ఈ గందరగోళాన్ని, దీనికి అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టి అభ్యర్థుల ఎంపికను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అన్న దిశగానే వైసీపీ నాయకత్వం వెళ్తూ ఉన్నట్టుగా ఉంది. సో ఈరోజు కానీ రేపు కానీ మరో ఇన్ఛార్జీల మార్పుకు సంబంధించిన జాబితా కూడా బయటకు వస్తుంది అన్న ప్రచారం నడుస్తోంది. మరి చూడాలి ఆ జాబితాలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉంటాయి ఫైనల్గా అన్నది.